హాయ్ అండి, ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే నువ్వుల ముద్దలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగానే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇందుకు ముందుగా నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి, జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నిజంగా ఆడపిల్లలకి ఈ రోజుల్లో ఈ నువ్వుల ముద్దలు అనేవి చాలా ముఖ్యంగా తినాల్సిన ఒక ఐటమ్ అండి. ఇది ఇప్పుడు అసలు నువ్వులు అనేవి సరిగా ఎవరు వాడట్లేదు. పాతకాలం రోజుల్లో అయితే ఖచ్చితంగా కూడా ఇలాంటివన్నీ చేసుకుని తింటూ ఉండేవాళ్ళు. ఇలాగా ఎండి కొబ్బరిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని, చూసారు కదా, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ముందుగా జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని బాగా ఫ్రై చేసేసి అవి కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా జీడిపప్పుని ద్వారగా వేయించేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. అదే బాండీలో నువ్వులు వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా బాగా అవి వేయించుకోవాలి. మంట ఎక్కువ పెట్టారంటే కనుక మొత్తం మాడిపోతాయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పుని ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసిన జీడిపప్పు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా మిక్సీ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇది కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా జీడిపప్పులు అలాగే నువ్వులు రెండింటిని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా కొంచెం మెత్తగా దంచుకోవాలండి. ఇలా ఒకసారి మిక్సీ వేసేసారంటే బెల్లం కూడా మెత్తగా అయిపోతుంది. తర్వాత నెయ్యి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెయ్యి వేసేసిన తర్వాత ఇలా బెల్లము మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ఖచ్చితంగా ఇది ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నిజంగా చాలా హెల్దీ ఐటమ్ అండి. ఇది ప్రతి ఒక్కరూ తినాల్సిన ఒక మంచి రెసిపీ ఇది. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని, చూసారు కదా, నెయ్యి అంతా ఇలా వేసేసుకోవాలి. ఇందులో నెయ్యి పోసుకున్న తర్వాత దాన్ని మొత్తం కలిసేలాగా మరి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా హెల్దీ కూడాను. ప్రతి ఒక్కరూ ఇది చేసుకొని తినమని పదే పదే చెప్తున్నాను. చాలా మంచి ఐటమ్ ఇదైతే. ఖచ్చితంగా తినండి. ఆడపిల్లలకి కొంచెం నడువుల నొప్పులు అవి ఏమన్నా ఉన్నా కూడా ఇవి కనీసం వారానికి ఒక 3 అలా తిన్నా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలాగా మొత్తం మిశ్రమాన్ని ఇలాగా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ బెల్లము, అలాగే ఎండు కొబ్బరి, యాలకులు, కొంచెం జీడిపప్పు, నువ్వులు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి తినకపోయినా కూడా మామూలుగా అయినా చేసుకోవచ్చండి. నెయ్యి వేయడం వల్ల ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, పైన జీడిపప్పుతో మనం ఇలా గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో ఈజీగా మన నువ్వుల ఉండలు రెడీ అయిపోతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.